కాంతారా మూవీ పేరు వినగానే గుర్తుకొచ్చేది వావ్ అన్న అరుపులు, అలా అరిచే హీరో. అప్పుడప్పుడు తన కలలో లేదంటే తన ముందు ఓ డివోషనల్ వ్యక్తి అరిచే అరుపులు. ఇవే 15 కోట్ల కన్నడ కాంతారా మూవీని 450 కోట్ల పాన్ ఇండియా హిట్గా మార్చాయి. కట్ చేస్తే ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రమోషన్తో ఈ డివోషనల్ సెన్సేషన్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా థియేటర్స్ మీద దండెత్తింది. ట్రైలర్ పేలింది, ఎన్టీఆర్ సపోర్ట్ అదిరింది. తెలుగు మాట్లాడకపోవడంతో హీరో వల్ల వివాదం జరిగింది. ఇవన్నీ సినిమాకి ప్రమోషన్ని పెంచాయి. మరి ఇంత చేస్తే థియేటర్స్లో కాంతారా అరుపులు ఎలా ఉన్నాయి? మొదటి కాంతారాలో ఏది ప్లస్ అయిందో ఆ అరుపులు ట్రైలర్లో వినిపించలేదు, కనిపించలేదు. మరి సీక్రెట్ వెపన్లా దాచిపెట్టిన ఆ అరుపులు వసూళ్ల మెరుపులు తీసుకొస్తాయా? ప్రీవ్యూ టాక్కి మొదటి ఆట టాక్కి ఏదైనా మార్పుందా? హావ్ ఎ లుక్. కాంతారా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 15 కోట్ల ఓ మాదిరి బడ్జెట్తో వచ్చిన ఈ కన్నడ సినిమాతో అక్కడ తప్ప మరెక్కడా తన ఎవరో తెలియని అనామకుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరో అయ్యాడు. 15 కోట్ల పెట్టుబడిని 450 కోట్ల రాబడిగా మార్చి మైండ్ బ్లాంక్ చేశాడు. కట్ చేస్తే మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కాంతారా పార్ట్ 2ని ఫ్రీక్వెల్ రూపంలో తీసి మన ముందుకు తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఈ మూవీ మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రమోషన్తో ఎమోషనే మారింది. కట్ చేస్తే ప్రివ్యూ పడింది. ఫస్ట్ డే రివ్యూ టాక్ షాక్ ఇస్తోంది. తెలుగు, కన్నడ, హిందీ 3 వెర్షన్స్కి 3 రకాల రివ్యూలు వస్తున్నాయి. పబ్లిక్ టాక్లో కిక్ మారింది. కాంతారా మూవీలో అసలు ప్రాంతం ఏంటి? ఎందుకు హీరో తండ్రి డివోషనల్ పాత్ర వేశాక మాయమవుతాడు? ఆ రాజులేంటి? ఆ రాజుకు సొంతమైన దేవుడి చరిత్ర ఏంటి? ఇలా వీటి గతాన్ని తవ్వే ప్రయత్నమే కాంతారా ఫ్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1లో జరిగింది. కాంతారాలో హీరో పాత్ర మరింత రాటుదేలింది. నెగిటివ్ షేడ్స్లో ఈసారి మల్టిపుల్ విలన్ షాక్ ఇచ్చారు. ట్రైలర్లో చూపించకుండా దాచిపెట్టిన ఆ అరుపుల సీన్లు థియేటర్స్లో మెరుపులే మెరిపిస్తున్నాయి. కాకపోతే ఇది లాస్ట్ టైం వచ్చిన కాంతారాతో పోలిస్తే తక్కువ డివోషనల్ ఎమోషన్స్ కనిపించాయి. కానీ శివుడి రూపం సైలెంట్గా వచ్చే కొన్ని డివోషనల్ సీన్స్ మాత్రం వెన్నులో వణుకు తీసుకొచ్చాయి. ఎప్పట్లానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. మేకింగ్ క్వాలిటీ పెరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాహుబలి రేంజ్లో కనిపించాయి. కాకపోతే ఇక్కడ రిషబ్ శెట్టి ఈసారి తన పాత్ర పరిధిని పెంచాడు. తన పాత్రకి మరింత ప్రయారిటీ ఇవ్వడంతో సడన్గా కాంతారా మరో బాహుబలిలా ఫోకస్ అవుతుంది. అదొక్క ఫార్ములా తప్ప మిగతావన్నీ కాంతారా రేంజ్ని పెంచాయి. పాన్ ఇండియా లెవెల్లో కాంతారా 2 మొదటి భాగం రేంజ్లో వసూళ్లు రాబడుతుందా, అంతకు మించుతుందా అనేది ఫస్ట్ డే వసూళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. కానీ వైబ్రేషన్స్ మాత్రం హిట్ మూవీకి వచ్చినట్టే వస్తున్నాయి.